బతికున్నంతకాలం తన పాట ఆటను ఆయుధంగా మలచి సమాజంలోని పీడిత తాడిత అణగారిన వర్గాలకు అందించి పోరాడే తత్వాన్ని నేర్పిన గద్దర్ ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడని, ప్రజాస్వామ్య విలువల ప్రతిష్టాపన లక్ష్యంగా తన తుది శ్వాస వరకు పోరాడిన జహీర్ అలీఖాన్ అమరుడని, వీరి మరణం తెలంగాణలోని ప్రతి మానవ హృదయాన్ని తీవ్రంగా కలిచివేసిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కోనంనేని సాంబశివరావు, ప్రొఫెసర్ కోదండరాం, సిపిఎం రాష్ట్ర నాయకులు రాములు, కాంగ్రెస్ నాయకులు పోట్ల నాగేశ్వరరావు, న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు సాదినేని వెంకటేశ్వరరావు, అవునూరు మధు, సిపిఎం రాష్ట్ర నాయకులు కాసాని ఐలయ్య, రచయిత జయరాజ్, గద్దర్ కుమార్తె డాక్టర్ వెన్నెల అన్నారు. గద్దర్ అమరత్వం, జహీర్ లౌకికత్వంపై ప్రజా సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో కొత్తగూడెం క్లబ్లో ఏర్పాటు చేసిన స్మారక స్ఫూర్తి సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పేద ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుకై గద్దర్ ముందుకు నడిచారని, నాటి నైజాం పోరాటం నుండి తెలంగాణ పోరాటం వరకు దొరల గడీల పాలన పోవాలని ప్రజల మాటలనే పాటలుగా అల్లి ప్రజలను చైతన్యం చేశారని, ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ నేను ఉన్నా అంటూ ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నించేవాడన్నారు. జన చైతన్యం కోసం, తాను నమ్మిన సిద్ధాంతం కోసం చివరి శ్వాస వరకు పోరాటం చేసిన ప్రజా యుద్ధ నౌక గద్దర్ అని పేర్కొన్నారు. గొంగలి, గజ్జలు, ఎర్రతువాలు, చేతి కర్రతో కనిపించే గద్దర్ సాంస్కృతిక విప్లవానికి ఐకాన్ గా నిలిచాడన్నారు. లేదా వివిధ సంఘాల నాయకులు చాలా మంది ఉన్నారు. ఈ వేదిక మీద రాదగినటువంటి వాళ్ళు 100 మంది 200 మంది నాయకులు ఉన్నారు. దగ్గర 37 ఏళ్ళగా రైల్వే కట్టపొంటి గుడిసెలు ఉన్నాయి. మహబూబ్ నగర్ నుంచి వలస వచ్చిన అన్నలు అక్కలు అక్కడ గుడిసెలు వేసుకొని బతుకుతున్నారు. దాన్ని కాపాడి పెట్టింది నానా ప్రజా సంఘాలు అందరు. అయితే చనిపోగా ఆ పక్క నుంచి రోడ్డు ఉంటుంది అన్నమాట గుడిసెల మీదకి వెళ్ళి. అంటే గత 37 ఏళ్ళ నుంచి ఎవరికి ఎటువంటి నష్టం జరగలేదు. నష్టం అయిందంటే ఆ గుడిసెల నుంచి సడన్గా పరిగెత్తుకొని వస్తే చిన్నపిల్లలకు యాక్సిడెంట్ అయింది, వాళ్ళు నష్టపోయారు. ఆయన వాళ్ళు రోడ్డు మీద వెళ్ళే వాళ్ళని ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. గద్దరన్న చనిపోయిన వారానికే ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి వచ్చి బకెట్ అడ్డం పెట్టాడనమాట. అంటే పెట్టుతుంది, ఈ బకెట్ తీసేయండి, ఈ బకెట్ ఇక్కడ పెట్టవద్దు, గద్దర్ చచ్చిపోయింది కాబట్టి మీరు ఆటలు నడవేయగా గవర్నమెంట్ వచ్చి గుడిసెలు వీకేస్తారు. మొన్న దాకా వీకేయలేదు, ఇప్పుడు వచ్చి పీకేస్తారన్నారు. అప్పుడు అమ్మలు అక్కలు వచ్చి, అన్న మేము 37 ఏళ్ళ నుంచి ఉంటున్నాం ఇక్కడ, మేము మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు, మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు, ఎందుకంటే గద్దరని ఉండే కదా. ఇప్పుడు కూడా మేము మిమ్మల్ని ఇబ్బంది లేకపోయినా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాం, మా బతుకు మేము బతుకుతామా అని మంచిగా సంజయిస్తున్నాం. కానీ మీరు ఇవన్నీ కథలు పడవద్దు, తీసారు ఈ బకెట్లు తీస్తారా, ఇప్పుడు నేనేదో చూపెట్టమంటారా అన్నారట. అప్పుడు ఆ చెల్లె మా ఇంట్లో మాతో పుట్టి పెరిగింది. తను ముందుకు వచ్చి సైలెంట్గా ఇంట్లో నేను మా ఇంట్లో ఇప్పుడు పని చేస్తుంది. మేమంతా ఎట్లా పెరిగినామంటే మా ఇంట్లో ఉన్నవాళ్ళు, మా నాన్న పిల్లలము, చుట్టాలము, ఆయన స్నేహితులము, మాకు తెలుసు. స్టేజ్ మీద చెప్పేటోళ్ళు అంతా కరెక్ట్. ఇంకా చివరి సచ్చే ముందు ఏం చెప్పిండు బిడ్డ అన్నాడు అని అనుకున్నాను. అరే నాన్న చనిపోతా అనుకోలేదమ్మా అంటే, సరే చచ్చిపోకపోతే అనుకున్నా కానీ మనకు రాసి పెట్టుంటే వస్తుంది, అదేం కాదు. కానీ ఆఖరి మాటలు అలా వీడియోలో ఫోన్లలో ఏమైనా చెప్పిండా అని అడిగాడు. అప్పుడు అనిపించింది, తను ఏమనిందంటే గా ఆఖరి మాటలు చెప్పు, అది నేను చేస్తా అనింది. ఆ ఆఖరి మాటలు చెప్పు, నేను చచ్చే లోపల చేస్తా అనింది. ఎంత ప్రోగ్రెసివ్ ఉమెన్, ఎంత షీఈ్ రెవల్యూషనిస్ట్, అవునా కాదా? అంటే వచ్చి మన సమానమైన సమాజం కోరుతున్నాం. అందరూ మగవాళ్ళంతా చైర్ల మీద కూర్చుంటే ఆడవాళ్ళు కింద కూర్చుంటే వాళ్ళని నా పక్కన కూర్చోబెట్టుకుని ఆమె కింద కూర్చోవడం రాకపోతే. అయితే నేను దానికి జవాబు చెప్పాను. తను ఏం చెప్పాడు? మొదటిది, తన జీవిత పరిమాణంలో వస్తూ బతుకుంటే ఇదే చెప్పేవాడు. మొదటిది, చదవండి, జ్ఞానవంతులు కండి, జ్ఞానం ఒక్కటే మిగులును. ఎవరైతే చదువుకున్నారో జ్ఞానవంతులు అయ్యారో వాళ్ళే ప్రపంచాన్ని మార్చారు. ఆ జ్ఞానం ఏ విధంగా ఉండాలి? మొదటిది, నేను చదువుకోవాలి, MBA చేయాలి, BCom చేయాలి, ఇంజనీర్ చేయాలి, డాక్టర్ చేయాలి, చదవాలి, పొట్టకూటి కోసం ఆ చదువు చదవాలి. రెండవది, చదువు ఏ విధంగా ఉండాలి? మన రెక్కల కష్టం తెలవాలి, మన జీవితం తెలవాలి, మనం ఎక్కడి నుంచి పుట్టినాం,
ఏడికొచ్చి కూర్చున్నాం, ఏడికి పోతున్నాము, ఏడికి పోవాలి, ఎందుకోసం పోవాలని చదవాలని చెప్పినాడు. మూడోది, ఆ చదువులో మూడోది ఏం చెప్పినాడంటే, చదివితే మనకు మంచేదో చెడో ఏదో తెలుస్తుంది, లంగోడోడో దొంగోడోడో తెలుస్తుంది. అప్పుడు మనము మంచోని ఎంచుకుంటాము, మనోని ఎంచుకుంటాము అని జ్ఞానం వస్తుంది, ధైర్యం వస్తుంది అని చెప్పినాడు. మొదటిది జ్ఞానవంతులు చదువుకోవాలని. రెండవది, జ్ఞానం ఒక్కటి ఉంటే సరిపోతుందా? నేను ఒక జ్ఞానం ఎక్కువ ఉంది అని వెరీ. ఆ వార్తలు చాలామంది చదివేవారు. జహీర్ కూడా హైదరాబాద్లో ఉన్న మధ్యతరగతి సంపన్న వర్గాలకు సంబంధించిన యువత ఎట్లా బతికేదో ఆయన కూడా అట్లనే కేవలం తాము తమ జీవితం గురించి ఆలోచిస్తూ బతికినటువంటి వాళ్ళు. మీ అందరికీ తెలుసు, 89-90లో హైదరాబాద్లో చాలా పెద్ద కల్లోలాలు జరిగినాయి, మత కల్లోలాలు. ఆ మత కల్లోలాలు అనేవి ఒకనొక సందర్భంలో 90లో అనుకుంటా చార్మినార్ దగ్గర నుంచి మొదలు పెడితే హ్యాబిట్స్ దాకా ఉన్న దుకాణాలన్నింటినీ తగలబెట్టి, ఆ దుకాణాలు కూడా ఎంచుకొని ముస్లిం మైనారిటీల దుకాణాలు. ఆ తగలబెట్టినటువంటి సందర్భము హైదరాబాదులో చాలామందిని కలిసివేసి, ఒక మతంలో ఉన్నందుకు మాకెందుకు శిక్ష, మేమేం తప్పు చేయలేదు, మేమెన్నడూ ఎవరిని ద్వేషించిన వాళ్ళని కాదు, మాకెందుకు శిక్ష అనేది వాళ్ళకు ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధానం వెతుక్కుంటూనే వాళ్ళు అప్పుడు శ్రీకృష్ణ వాళ్ళు అప్పుడు గవర్నమెంట్ ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీని వేసింది. ఆ జ్యుడిషియల్ ఎంక్వైరీకి మొత్తం కూడా విపరీతంగా సమాచారాన్ని సేకరించి అందించి, ఆ తర్వాత పాత బస్తీలో ఒక సెమినార్ పెట్టారు మతతత్వ రాజకీయాల మీద. ఆ సెమినార్ తర్వాత ఎదిగినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళలో జహీర్ కూడా ఒకటి. మేము మొట్టమొదటి అణిచివేయబడిన వర్గాలకు వ్యతిరేకంగా, మతత్వానికి వ్యతిరేకంగా ఆయన నిలబడ్డాడు. ఆఖరిగా ఆయన చెప్పింది, మనం ఈ తెలంగాణలో భారత రాజ్యాంగాన్ని చేతబూని అందులో పేర్కొన్న విలువలను వ్యాప్తి చేద్దాం, ఆ విలువల ప్రాతిపదికన ఒక ప్రజాస్వామిక విప్లవాన్ని తీసుకొద్దామనేదే గద్దరు ఆకాంక్ష. ఓటు అనేది ఆయుధం కాగలదు, ఒక విప్లవం తేగలము, అట్లాంటి విప్లవానికి పూనుకోవాలి. నిస్సందేహంగా ఒక మాట చెప్పిండు, ఇప్పుడున్న ఇక్కడ ఈ గవర్నమెంట్ అధికారంలో ఉంటే మనల్ని ఎవరిని బతకనీయదు, ఈ గవర్నమెంట్ కూలిపోవలసిందే, ఇంకొక గవర్నమెంట్ ఏదొచ్చినా మనకు న్యాయం అవుతుందని కాదు, కానీ మనం మాట్లాడుకోవడానికి అవకాశం అన్న కలుగుతుందని ప్రకటించినటువంటి వాడు. కొట్లాడాలి, కలిసి నిలబడి, ఏ పార్టీలోనూ చేరకండి, నిలబడదాం, గట్టి కొట్లాడదాం, అందరి సహకారం తీసుకుందామని ఆమె ప్రకటించినటువంటి వాడు. గద్దరు అనేక పాటలు ప్రజల జీవితంలో నుంచి, నానుడి నుంచి ఎన్నుకొని ఆ కష్టాలను వ్యక్తీకరించి, ఆ కష్టాలు ధైర్యం చెప్పి పోరాటాల్లో పురికొల్పిండు. ఆ పోరాటాల మీద పాటలు రాసిండు, ఆ పోరాటాల్లో నేలరాలిన యోధుల గురించి పాటలు రాసిండు. ఆ ఉద్యమానికి నిలబెట్టడానికి తన శాయశక్తుల కృషి చేశాడు. మొత్తం 1972-3 కాళ్ళ నుంచి మొదలు పెడితే చనిపోయేదాకా అన్నేళ్ల పాటు ఒక వ్యక్తి, 50 ఏళ్ళ పైబడి ఒక వ్యక్తి ఒక నిబద్ధతతో నిలబడటం అనేది మామూలు విషయం కాదు. ఆయన కూడా అందరిలాగా పోయి ఎమ్మెల్సీ ఇద్దరు కావచ్చు. మధు ఉన్నాడు, సిపిఎం నాయకత్వం ఉంది, అనేక మంది ఇక్కడికి రకరకాల ప్రజా సంఘాల వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారు. నేను మీ కాడికి రాకముందు, మీ బొగ్గుగనుల్లో తిరగకముందు మహబూబాబాద్లో ఉండేవాడిని. నేను కాలేజీలో, జూనియర్ కాలేజీలో అప్లికేషన్ పెట్టి ఇటు బయటకు వచ్చాను. వచ్చే వరకు ఒక పాట వస్తుంది, లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం సలాం రాశారు అని ఎతికితే వారం రోజుల తర్వాత మా అమ్మ రోజు కూలికి కోటలకు పోయేది. మరొక పాట విన్నాను, సిరిమల్లె చెట్టు కింద లచ్చువమ్మో లచ్చువమ్మ, నువ్వు చిన్నవై కూర్చున్నావు ఎందుకమ్మో ఎందుకమ్మ, మోకాళ్ళ మట్టు బురదాలు దిగబడి ఎద్దులే వెనకాకు ఒక్కొక్క అడుగేసి నాట్లేసి లచ్చువమ్మో లచ్చువమ్మ, నీ నడుములే తిరిగేనా లచ్చువమ్మో లచ్చువమ్మ, ఏరి గుడ్ల కింద సౌకారి గుడ్డెంలో ఎరువు తల్లా పోతే ఎర్ర తేలు కలిసి కోట్లు మంటాలైతే లచ్చువమ్మో లచ్చువమ్మ, నువ్వు పొలమంతా బొర్లేవా లచ్చువమ్మ,
పాసిపోయిన పువ్వ మాడిపోయిన గడక సరిగంగి పోసుకొని సప్పదే తాగితే కక్కుడే పొడి పెట్టి లచ్చువమ్మో లచ్చువమ్మ నీ డొక్కంతా గుంజేదా లచ్చువమ్మో లచ్చువమ్మ. నాకు ఇంట్లో అన్నం పెట్టిన సాంబన్న నాకు గుర్తుంటాడు, పురుషోత్తం గుర్తుంటాడు, నాకు నెలకు 25 రూపాయలు ఇచ్చిన ఉపేందర్రావు సార్ గుర్తుంటాడు, నా కష్టం వచ్చినప్పుడు ఎస్ నేనున్న కేరళకన్నా రమేష్ బాబు డాక్టర్ గుర్తుంటాడు. అలాంటి మహానుభావుడు నరసింహరావు ఎప్పుడైతే సినిమా తీశాడో ఆ సినిమాలో మొట్టమొదటిసారిగా వెండి తెర మీద గద్దర్ బండెనక బండి గట్టి 16 పళ్ళు గట్టి ఏ బండే వస్తావు కొడుకో నైజాము సర్కరోడా నాదీల మించినవురో నైజాము సర్కరోడా. నరసింహరావు లాంటి మహానుభావుడు వెండి తెరకెక్కియకుంటే గద్దరు వీధులలో గజ్జలు కట్టుకొని తిరిగేవాడు. అలాంటి ఆ ఒక్క పాటేనా మీ ఊర్లలో పోయేవాళ్ళం, దొరల మమ్మల్ని కొట్టేవాళ్ళు, గూడనే పాట గద్దరన్న పాడేవాడు. ఊరు మనదిరా ఈ వాడ మనదిరా పల్లె మనదిరా ప్రతి పనికి మనమురా సుత్య మనది కత్తి మనది పలుగు మనది పార మనది బండి మనైరా బండెడ్డు మనైరా. ఎన్నిసార్లు దెబ్బలు పడ్డామో దొరలతోటి ఈ పాట పాడి, ఎన్ని కేసులు పెట్టబడ్డాయో మా మీద ఇలాంటి పాటలు పాడుతున్నాను. ఆ రోజు సంజీవ్, ఆ రోజు దివాకర్, ఆ రోజు గద్దరన్న గిరాయిపల్లి మృతవీరుల కథ చెబుతుంటే నేను విన్నాను. మహబూబాబాద్లో శ్రీనివాస టాకీస్ అని ఉన్నది. మేమందరం ఇలా కూర్చున్నాం, విద్యార్థులు అందరూ గిరాయి